చాలా ఇళ్లలో ఇప్పటికి కూడా అబ్బాయి, అమ్మాయి ఉంటే, ఆ అమ్మాయిని కొంచెం తక్కువగా, అబ్బాయిని ఎక్కువగా కాన్సంట్రేషన్‌తో చూస్తారు. పాయింట్ నంబర్ 1. అక్కడి నుంచి కూడా ఆమెకి టెస్ట్‌లే ఉంటాయి తప్ప, ఆ అమ్మాయి ప్రేమ కోసం ఎదురు చూడాలి తప్ప, ఆ అమ్మాయికి ఎలాంటి ఆహ్, సమానమైన హక్కులు ఉండవు. పోనీ ఇద్దరిని సమానంగా చూసారు, అంతా బావుంది అనుకుందాం. పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళ కొడుకుతో సమానంగా కోడల్ని చూడరు. పెట్టే తిండి దగ్గర నుంచి, వేసుకునే బట్ట దగ్గర నుంచి, చేసే ఉద్యోగం దగ్గర నుంచి, ఇంట్లో పని వరకు ప్రతీదీ కూడా ఆమె ఇంట్రెస్ట్ తోటి చేయాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ కొడుకు ఎక్కువ పని చేయకపోయినా పర్వాలేదు. తను జాబ్‌కెళ్ళొస్తే చాలు. కానీ కోడలు దగ్గర నుంచి ఇవాళ రేపు చాలా మందికి ఎక్స్‌పెక్టేషన్ ఏముందంటే తను జాబు చేయాలి, ఇంట్లో కూడా చూసుకోవాలి. తనేదన్నా ఒక పొరపాటున చిన్న పని చేయకపోయినా కూడా దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి ఆ అమ్మాయిని 100 మాటలనాలి. ఇది లేదు అని ఎవరు అనొద్దండి. ఇది ఉంది. అదే విషయాన్ని నిదానంగా కూడా చెప్పొచ్చు. పోనీ అత్తమామలు గూడా బాగున్నారనుకుందాం. కొంతమందికి హస్బెండ్